హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. దసరా మొదటి రోజండి ఇదైతేనే. ఇంకా పిల్లల్నైతే రెడీ చేసి స్కూల్లో దింపేసి వాకింగ్కి అయితే వెళ్తున్నామండి. వాకింగ్కి ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసాము. ఇది పైకి వెళ్ళి కిందకి రావటం ఇంకో రౌండ్ అనమాట. ఈ రోజు నుంచి ఉపవాసం అండి. ఈ రోజు ఎట్లేదన్నా 5 కిలోమీటర్లైనా నడిచానండి. చాలా అంటే చాలా కాళ్ళు లాగేసినాయి. ఇంకా రేపు నుంచి ఉపవాసం అయ్యే వరకు ఆపేద్దామని అనుకుంటున్నాను అనమాట. మస్ట్ చిన్నదానికి అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టేశాను డబ్బాలోని. ఇంకా నేనైతే యాపిల్లోని ఇంకా జాంకాయ ముక్కలు అయితే తింటున్నానండి. ఎందుకంటే ఉపవాసంలో ఇంకా ఓన్లీ ఫ్రూట్స్, పాలు, ఇంకా సాబుదానా కిచిడి అని, ఏరుశనగుళ్ళని ఇలాంటివి తినాలండి. అంటే భూమి లోపల పండిన దుంపలతో చేసినవి తింటారన్నమాట. మిగతా చిలకడ దుంపలని అలాంటివి తింటారు. ఇంకా ఈరోజైతే వైట్ కలర్ అండి. ఫస్ట్ రోజు అయితే అందరూ వైట్ కలర్ వేసుకుని ఇలాగా మా బిల్డింగ్ కింద అయితే పిల్లలందరూ కలిసి ఇలాగా ఆడుతూ ఉంటారన్నమాట. దేవిని అయితే ఇక్కడ మా వీధిలో నిలబెట్టారు, కానీ ఇక్కడ కాదు, మా బిల్డింగ్ వెనకాలన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇది ఏంటంటే ఎవ్వరు అంటే ప్రతి బిల్డింగ్ కింద అయితే ఇలాగా ఫోటో పెట్టుకుని కంపల్సరీ ఇలాగా ఆడతారండి. ఇంకా కాసేపు పిల్లలు ఇలాగా గర్భాడేసి వచ్చేసాక ఇంకా డ్రాయింగ్ అయితే వేస్తుంది మా శృతి అయితేనే. ఎంత బాగా వేసిందో కదండి. మా పెద్దమ్మాయి డ్రాయింగ్ వేయటంలో నెంబర్ 1 అండి. బాగా వేస్తుంది. ఇంక ఎటువంటి డ్రాయింగ్ అయినా బాగా వేస్తుంది అనమాట. అందుకని మా చిన్నమ్మాయి ప్రాజెక్ట్ వర్క్ అండి, అది మా పెద్దమ్మాయి చేస్తుందన్నమాట. బాగుంది కదా. డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఇంకా పౌచులు కూడా కొనుక్కున్నారు కొత్తవి అయితేనే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.